హాయ్ అండి. నేను కొబ్బరిలో వచ్చేస్తున్నాను. అమాసకి మా వారు గుళ్ళో నిద్రకి వెళ్తారు, దొంతలమ్మ గుళ్ళోకి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి చెప్పులు అవి తీసుకొస్తాను. అంతకుముందు 2 సార్లు కొబ్బరి ముక్కలకి కోసి ఎండబెట్టాను. కానీ అవి నా ముఖం వెంక చూడ, నేను ఆటల ముఖం వెంక చూడ అయ్యింది. మా వారిని గానకాడ కట్టుకెళ్ళి అవి ఇచ్చేసి కొబ్బరి నూనె తీసుకురమ్మంటే అదిగో వెళ్తాను ఇదిగో వెళ్తాను అంటున్నాడు. అవి ఉడతలకి అయిపోయినాయి. ఈసారి ఎండబెడదాం అనుకున్నాను. సర్లే ఎందుకులే, మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు సెలవులకి, దసరా సెలవులకి. మా పిల్లలు తింటారులే అని కొబ్బరిలో వచ్చేస్తున్నాను అండి. మీరు కూడా ఇలా ఎప్పుడన్నా కొబ్బరి చెప్పులు మిగిలింటే మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. కొబ్బరి బెల్లం కలిపేసి పొయ్యి మీద పెట్టాలి. నవరాత్రులు అయితే బిగినయినాయి ఈ రోజు నుంచి. మీ ఊళ్ళో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే చాలా బాగా చేస్తారు. ఏం లేదని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బెల్లం కొబ్బరి కలిపెట్టేసి అలా చెప్పులో వచ్చేసేస్తున్నాను. మీరు కూడా ఇలా అయితే మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారో లేకపోతే వేరేలాగా ట్రై చేశారో చెప్పండి. అయిపోయింది తయారీ. కొంచెం నెయ్యి వేసుకుని వండ చుట్టేసుకోవడమే. కానీ వండలు వేడి మీద చుట్టుకోవాలి, ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత రావు, బీసిపోతాయి. గట్టిగా ఉండలు అవ్వాలంటే గట్టిగా నొక్కాలి. అందుకని వేడి మీద చేసేస్తున్నాను. కొంచెం చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. మామూలుగా అచ్చుల్లాగా అయితే వేద్దాం అనుకున్నాను, కానీ సర్లే నేను ఎప్పుడూ ట్రై చేసేటట్టు ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. బాయ్.